2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి పార్టీలోని కొంతమందే అసలు కారణమా? వారి వల్లే పార్టీకి ఘోర పరాభవం ఎదురైందా? క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై అధినేతకు తప్పుడు సమాచారం అందించారా? కొంతమంది తీరు వల్లే ఫ్యాన్ పార్టీ ఎన్నికల్లో చతికిల పడిపోయిందా అంటే అవుననే రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా పార్టీ అధినేత జగన్ మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో గడ్డు కాలమే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఆ వ్యాఖ్యలు చేసింది ఎవరు? పార్టీపై ఆయన ఏమన్నారు చూద్దాం. రెండు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయంపై కొంతమంది వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పార్టీ తరపున వ్యవహరించిన కొంతమంది తీరు సరిగా లేదని, దానివల్లే ఓడిపోయామని ఇప్పటికే చాలా మంది కుండ బద్దలు కొట్టినట్లు బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న కేతిరెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేయగా, తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి తనదైన శైలిలో పార్టీ ఓటమిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్టీ ఓటమి తర్వాత ఇన్నాళ్లు నోరు విప్పని నేతలంతా ఇప్పుడు రియలైజ్ అవుతూ ఒక్కొక్కరుగా బయటకొచ్చి పార్టీ పరిస్థితిపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ ఓటమికి ఇవి అసలైన కారణాలు అని చెప్తూ అనలైజ్ చేస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయంపై ఇప్పటికే వైసీపీలో కొందరు నేతలు సలహాలు సూచనలు పేరుతో సౌండ్ పెంచుతున్నారు. వారు పార్టీ బాగు కోసం మాట్లాడుతున్నట్టు చెబుతున్నా అంతర్లీనంగా పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 2 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైసీపీ బాగుపడాలంటే జగన్కి నాయకులకు మధ్య రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ ఉండొద్దన్నారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ప్రకటించిన నేపథ్యంలో వాసుపల్లి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్తో ఏదైనా నేరుగా చెప్పుకునే వెసులుబాటు ఉండాలి తప్పితే ఇలా కోఆర్డినేటర్ల వ్యవస్థ ఉండొద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు గత 5 ఏళ్లలో ఫైర్ బ్రాండ్ అనే పేరుతో విమర్శలు చేసిన కొందరి నేతల వల్లే వైసీపీ నష్టపోయిందని విమర్శించారు. అలాంటి వారిలో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనేక సందర్భాల్లో చేసిన దూషణలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయన్నారు. అలాంటి నేతలు పార్టీని వీడినా పెద్దగా నష్టముండదన్నారు. ఇక ఉత్తరాంధ్రలో వైసీపీ ఓటమి కావడానికి ఇటీవల వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ప్రధాన కారణమని వాసుపల్లి గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి మచ్చ తెచ్చిన ఇలాంటి వారి వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అలాంటి వారు పార్టీ నుంచి తప్పుకుంటే మంచిదని, లేకపోతే అధినాయకత్వమే వారిని తప్పించినా పార్టీకి మేలు తప్ప కీడు జరగదన్నారు. ఇక మాజీ మంత్రి ఆర్కే రోజా లాంటి నేతలు తమ మాటలను పొదుపుగా వాడితే పార్టీకి మంచిదని వాసుపల్లి గణేష్ సూచించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పనికిరావన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాసుపల్లి చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధినాయకత్వం పాజిటివ్గా తీసుకుంటుందా లేక వేరేలా ఆలోచిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఓటమిపై రీసౌండ్ పెంచుతున్న నేతల్లో ఒక్క వాసుపల్లి గణేషే కాదు, మొన్న మధ్య శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉన్న హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల ఇళ్లపై, పార్టీ కార్యాలయంపై దాడి ముమ్మాటికి తప్పే అన్నారు. అవతలి వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. అంతేకాదు తాడిపత్రిలో తమ చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకు వెళ్లడం కూడా తప్పు అని ఆనాడే తాను చెప్పానని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయాలి లేదా
చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. కానీ అలా దాడులకు వెళ్లడం సరైన విధానం కాదన్నారు. అలాంటి సమయాల్లో భావోద్వేగానికి గురయ్యో లేక జగన్ను ప్రసన్నం చేసుకోవడానికో వారు దాడులకు పాల్పడి ఉంటారని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కొందరు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా తప్పేనని గుర్తు చేశారు. చంద్రబాబును రాక్షసులా హింసిస్తున్నారనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. అవతలి వారు ఎంతలా తిడుతున్నా హేళన చేసినా చంద్రబాబు చాలా ఓపికగా ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించారని కేతిరెడ్డి వివరించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పార్టీ అనేక తప్పిదాలను చేసిందని కేతిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ను అనవసరంగా తిట్టడం వంటివన్నీ టీడీపీ జనసేనలు ఏకం కావడానికి ఉపయోగపడిందని కేతిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ది ఓ సక్సెస్ స్టోరీ అని కేతిరెడ్డి అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి 175 స్థానాలకు గాను 151 సీట్లలో విజయం సాధించింది. కానీ జగన్ 5 ఏళ్ల పాలన తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడం ఆ పార్టీ నేతలను తీవ్ర షాక్కు గురిచేసింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫ్యాను పార్టీకి ఇప్పటికే చాలా మంది నేతలు గుడ్ బై చెప్పి కూటమి గూటికి చేరుతున్నారు. అలా చేరుతున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, కొంతమంది కార్పొరేటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఉన్న క్యాడర్ అంతా కూటమి గూటివైపు పరుగులు తీస్తున్నారు. ఇక పార్టీలో మిగిలిన వాసుపల్లి గణేష్ లాంటి కొంతమంది నేతలు ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పార్టీ ఓటమిపై సౌండ్ పెంచుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వీరంతా నిజంగానే వైసీపీ బాగు కోసం పార్టీ అధినేత జగన్ మేల్కొనాలని చెప్తున్నారా, లేక పక్క పార్టీలో ఆల్రెడీ ఏమైనా కర్చీఫ్ వేసి ఇలా మాట్లాడుతున్నారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పార్టీ అధినేత జగన్ వీరు చెప్పిన మాటలను పరిశీలించి తప్పులను సరిదిద్దుకుంటారో లేక పార్టీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడినందుకు వేటు వేస్తారో చూడాలి. 2029 ఎన్నికల్లో గెలవాలంటే పార్టీలో కీలక మార్పులు చేయాల్సిందే అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.